హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గేమ్ ఆఫ్ థ్రోన్స్ బుక్స్ కి షోకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో కొన్ని వీడియోస్ లో సిరీస్ లాగా చెప్పబోతున్నాను. అందుకోసం మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ని ఫ్రెష్ గా చూస్తూ మళ్ళీ ఆడియో బుక్స్ వింటూ ఈ వీడియోస్ చేస్తున్నాను. కనుక మొత్తం కథ రెండు వైపుల నుంచి వినాలనుకుంటే చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ ఎపిసోడ్ అచ్చం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ బుక్ ఎపిలాగ్ లో ఉన్నట్టుగానే మొదలవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ మాత్రం ఉంటాయి. అవి బుక్స్ నుంచి డీవియేషన్ లా కాక స్టోరీని విజువలైజ్ చేయడానికి హెల్ప్ చేసేలా ఉంటాయి. ఈ ప్రొలాగ్ లోనే మనకి అదర్స్ అనే హ్యూమనాయిడ్ స్పీషీస్ ఇంట్రడ్యూస్ అవుతారు. ఈ అదర్స్ ని షోలో వైట్ వాకర్స్ అని పిలుస్తారు. ఇది బుక్స్ తో షో అయ్యే మొట్టమొదటి డీవియేషన్. ఇక కథ ముగ్గురు రేంజర్స్ వాల్ దాటి అవతల వైపుకు వెళ్లడంతో ఓపెన్ అవుతుంది. వేమార్ రాయిస్, గ్యారెడ్, విల్లు నైట్స్ వాచ్ కి చెందిన ముగ్గురు రేంజర్స్. కొందరు వైల్డ్లింగ్ రైడర్స్ వాల్ కి అవతల వైపు తిరుగుతున్నారని తెలియడంతో నైట్స్ వాచ్ కి చెందిన లార్డ్ కమాండర్ అయిన జోయర్ మర్మోంట్ వీళ్ళు ముగ్గురిని ఆ వైల్డ్లింగ్స్ ని ట్రాక్ చేయమని పంపుతాడు. అందులో వేమర్ రాయిస్ హౌస్ కి చెందిన ఒక నైట్ మూడో కొడుకు కావడంతో లార్డ్ అయ్యే అవకాశం లేదని తెలిసి అతను నైట్స్ వాచ్ లో చేరతాడు. అప్పటికి వేమార్ కి 16 ఏళ్లు. మరో రేంజర్ గ్యారెడ్ కి 50 పైనే వయసు ఉంటుంది. దాదాపు 40 ఏళ్లుగా నైట్స్ వాచ్ లో ఉంటాడు అతను. ఇక మూడో రేంజర్ విల్ కి 25 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇతను మంచి క్లైంబర్. పోర్చర్ అయిన విల్ ఒక డీర్ స్కిన్ ని పోర్చ్ చేస్తూ దొరికిపోయి చెయ్యి పోగొట్టుకోవడం ఇష్టం లేక నైట్స్ వాచ్ లో చేరతాడు. కానీ మన స్టోరీ జరిగే టైంకి చాలా సార్లు వాల్ అవతలకు వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది విల్ కి. వేమర్ రాయిస్ కంటే గ్యారెడ్, విల్లు ఎక్స్పీరియన్స్డ్ అని జోయర్ కి తెలుసు. కానీ కమాండ్ తనకే ఇవ్వమని వేమర్ అడగడంతో లార్డ్ అయిన అతని తండ్రి కోపం తెప్పించడం ఇష్టం లేక జోయర్ అందుకు ఒప్పుకుంటాడు. అలా ముగ్గురు గోడ దాటి వైల్డ్లింగ్స్ ని వెతుక్కుంటూ హాంటెడ్ ఫారెస్ట్ లోకి వస్తారు. ఇక్కడి నుంచే బుక్స్ లోను షోలోను స్టోరీ మొదలవుతుంది. రెండు చోట్ల ఇది విల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతుంది. ముందుగా బుక్స్ లో ఈ సీన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ ఫారెస్ట్ ని స్కౌట్ చేస్తున్న విల్ కి ఒక రిడ్జ్ లో కొందరు వైల్డ్లింగ్స్ నిద్రపోతున్నట్టుగా పడి ఉండడం కనిపిస్తుంది. వాళ్ళు చనిపోయి ఉంటారని అనుకున్న విల్ ఆ సంగతి వేమార్ రాయిస్ కి చెప్తాడు. వేమార్ విల్ మాటలు నమ్మకుండా ఆ వైల్డ్లింగ్స్ కనిపించిన ప్లేస్ కి తీసుకెళ్లమని విల్ ని ఆర్డర్ చేస్తాడు. అది చాలా డేంజర్ అని గ్యారెడ్, విల్లు వాన్ చేసినా వెళ్లి తీరాల్సిందేనని వేమార్ పట్టుపడతాడు. గ్యారెడ్ ని హార్సెస్ దగ్గర ఉండమని చెప్పి వేమార్, విల్లు ఆ రిడ్జ్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎవరు కనిపించరు. వైల్డ్లింగ్స్ వేరే చోట క్యాంప్ చేసి ఉంటారని, చెట్టెక్కి ఫైర్ ఎక్కడైనా కనిపిస్తోందేమో చూడమని వేమార్ విల్ ని ఆర్డర్ చేస్తాడు. అందుకోసం పక్కనే ఉన్న సెంటినల్ ట్రీ ఎక్కుతాడు విల్. అతను ఫైర్ కోసం వెతుకుతుండగా కింద ఎవరో వేమార్ వెనక కదులుతున్నట్టుగా విల్ కనిపిస్తుంది. వేమార్ను వాన్ చేద్దాం అనుకుని మళ్ళీ కాదేమోనని సైలెంట్ గా ఉండిపోతాడు. ఇంతలో ఒకలాంటి అసహజమైన చల్లటి గాలి వాళ్ళకి తగులుతుంది. అంతలో ఒక చెట్టు పక్క నుంచి ఒక నీడ బయటకొచ్చి వేమార్ ఎదురుగా నిలబడుతుంది. ఆ నీడ సన్నగా, పొడవుగా, ఎముకలతో చేసినట్టుగా ఉంటుంది. అప్పుడే పడిన మంచులాగా దాని శరీరం తెల్లగా పాలిపోయి ఉంటుంది. అది వేసుకున్న ఆర్మర్ ఆ నీడ కదిలినప్పుడల్లా రంగులు మారుతూ ఉంటుంది. దాని కళ్ళు డీప్ బ్లూ కలర్ లో ఉంటాయి. అదే అదర్ ని అంత దగ్గర నుంచి చూసిన వేమార్ ముందు కొంత టెన్షన్ పడినా తర్వాత డాన్స్ విత్ మీ అంటూ దాన్ని ఛాలెంజ్ చేసి ఫైట్ కి సిద్ధపడతాడు. అప్పుడు విల్ కి వేమార్ 16 ఏళ్ల కుర్రవాళ్లా కాక పూర్తిగా నైట్స్ వాచ్ మెంబర్ లాగా కనిపిస్తాడు. ఇంతలో మరికొందరు అదర్స్ చెట్ల పక్క నుంచి బయటకు రావడం విల్ చూస్తాడు. గాని వేమార్ ని వాన్ చేస్తే తనను కూడా వాళ్ళు చూసి చంపేస్తారని, అలాగే కదలకుండా చప్పుడు చేయకుండా చెట్టు మీద కూర్చుండిపోతాడు. అదర్ చేతిలో చాలా పదునుగా ట్రాన్స్లూసెంట్ గా ఉన్న ఒక క్రిస్టల్ తో చేసిన కత్తి ఉంటుంది. వేమార్ అలర్ట్ అయ్యే లోపే ఆ కత్తితో అదర్ అతని ఒంటి మీద ఉన్న ఆర్మర్ ని కట్ చేస్తాడు. ఈసారి ఫర్ రాబర్ట్ అని అరుస్తూ వేమార్ కూడా కత్తి దూస్తాడు. కానీ అది అదర్ దగ్గరున్న కత్తికి తగులుతూనే ముక్కలైపోతుంది. ఆ ముక్క ఒకటి కంట్లో తగిలి ఏమీ కనిపించక వేమార్ కింద పడిపోతాడు. ఈలోగా మిగతా అదర్స్ కూడా వచ్చి అతని శరీరాన్ని కత్తులతో చీల్చి చంపేస్తారు. ఆ తర్వాత చాలాసేపు చెట్టు మీదే ఉండిపోయిన విల్ చివరికి అదర్స్ వెళ్లిపోయారని కన్ఫర్మ్ చేసుకుని చెట్టు దిగి వేమార్ శరీరం దగ్గరికి వస్తాడు. వేమార్ పక్కన వంగిపోయి విరిగిపోయి పడున్న అతని కత్తిని చేతుల్లోకి తీసుకుంటాడు. అది చూపించి నైట్స్ వాచ్ కి జరిగిందేంటో చెబుదామని అనుకుంటాడు విల్. ఇంతలోనే చనిపోయిన వేమార్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. అతని కళ్ళు నీలంగా మారిపోయి ఉంటాయి. చాలా చల్లగా ఉన్న చేతులతో విల్ గొంతు పిసికి చంపేస్తాడు వేమార్. అంటే అదర్స్ చేతిలో చనిపోయిన వేమార్ వైట్ గా మారాడన్నమాట. ఇక్కడతో బుక్స్ లో ప్రొలాగ్ పూర్తవుతుంది. మళ్ళీ ఫస్ట్ చాప్టర్ లో బ్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారెడ్ వింటర్ఫెల్ కి వచ్చినప్పుడు గాడ్స్ అతన్ని పట్టుకుంటారు. అతను షాక్ లో ఏమీ మాట్లాడలేని స్టేజ్ లో ఉంటాడు. నైట్స్ వాచ్ ని ఎందుకు డిజర్ట్ చేశాడో అడుగుతూ ఎడ్డార్డ్ అతన్ని క్వశ్చన్ చేస్తాడు గాని గ్యారెడ్ పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోతాడు. అక్కడి కష్టం ప్రకారం నైట్స్ వాచ్ ని డిజర్ట్ చేసినందుకు స్వయంగా ఎడ్డార్డే తన వెలేరియన్ స్టీల్స్ వాడి ఐస్ తో గ్యారెడ్ తల నరికి చంపేస్తాడు. ఇది బుక్స్ లో జరిగిన కథ అయితే షోలో మాత్రం ఒక ముఖ్యమైన మార్పు చేశారు.
ఈ చాప్టర్ విల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కనుక గ్యారెడ్కి బదులుగా ఈ అటాక్లో విల్ బ్రతికితే బాగుంటుంది అనుకున్నారు మేకర్స్. అందుకే షోలో వైల్డ్లింగ్స్ ఉన్న చోటికి వేమార్ గ్యారెడ్లు వెళ్తారు. వైట్ వాకర్స్ చేతిలో వేమార్ చనిపోయాడని ఇండికేషనే తప్ప బుక్స్ లో లాగా ఫైట్ గాని అతను చనిపోవడం గాని షోలో కనిపించదు. తర్వాత వైట్ వాకర్స్ గ్యారెడ్ ని తరువుకుంటూ రావడం ఒళ్ళు గగురు పొడిచేలా విజువలైజ్ చేశారు. ఒక వైట్ వాకర్ విల్ ఎదురుగానే గ్యారెడ్ తలని తెగ్గొస్తాడు. బహుశా అందరికీ తన ఉనికిని చెప్పమన్నట్టుగా ఒక హెచ్చరికలాగా విల్ని చూసి కూడా చంపకుండా వదిలేస్తాడు ఆ వైట్ వాకర్. ఇక్కడ బుక్స్ కి షోకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బుక్స్ లో వేమార్ వైట్ గా మారి విల్ని చంపితే షోలో మాత్రం డైరెక్ట్ గా వైట్ వాకరే గ్యారెడ్ ని చంపుతాడు. వైట్ గా మారిన ఒక పాపని మాత్రమే విల్ చూస్తాడు. తర్వాత విల్ వైట్ వాకర్స్ గురించి అందరినీ హెచ్చరించాలనే ఇంటెన్షన్ తో వింటర్ఫెల్ కి వస్తాడు. కానీ అతను చెప్పిన మాటలు ఎడ్డార్డ్ నమ్మడు. వందల సంవత్సరాల క్రితమే వైట్ వాకర్స్ చనిపోయారని అనుకోవడం వల్ల విల్ ని వాళ్ళు పిచ్చివాడిగా జమకడతారు. నైట్స్ వాచ్ ని డిజర్ట్ చేసినందుకు బుక్స్ లో లాగే ఐస్ తో విల్ తల నరికి చంపేస్తాడు ఎడ్డార్డ్. ఇవి ఫస్ట్ చాప్టర్ లో బుక్స్ కి షోకి ఉన్న డిఫరెన్సెస్. ఇక సెకండ్ చాప్టర్ బ్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. అందులో ఏం జరుగుతుందో మరో వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో సిరీస్ కావాలంటే కంటిన్యూ అని కామెంట్ చేయండి. నిజంగా ఈ వీడియోకి వ్యూస్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తేనే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఆపేస్తాను. అందుకే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుని హైప్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.